చెప్పు. నువ్వు చెప్పు. పెద్దోడు నువ్వు చెప్పు. ఇందులో పెద్దనే ఉంది. నువ్వు ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే మన పీపుల్ స్టార్ సందీప్ కిషన్. ఇది ఎవడు పెట్టాడు? తెలుగు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏదో ఈ రొటీన్ సినిమాలు అలా హిట్ అయిపోయినాయి. ఎలా ఉన్నా బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోయినా ఏంటి? ఈ పతిత కబుర్లకి ఏం తక్కువ. ఈ శివరాత్రి వీకెండ్ కి మన ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ మీ ముందుకు తీసుకొచ్చి ముందర రివ్యూ అవని అది పర్ఫెక్ట్ గా ఉందో అసం బండి ఎక్కిపోతుందో నేను చెప్తా. రే ఈ సినిమా డైరెక్టర్ రైటర్ గురించి అయినా గుడ్డుగా వెళ్ళిపోవచ్చు ఈ సినిమాకి. ఈ దరిద్రపు జోక్ లాపే ఫోన్ కాల్ ఎత్త. అంత గుడ్డుగా సినిమాలు తీసేశారా? సినిమా చూపిస్తామా నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే రోయ్, డమాకా అండ్ ఇప్పుడు మజాకా. కాలం కలిసి వచ్చి తెలుగు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏదో ఈ రొటీన్ సినిమాలు అలా హిట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఏమంటావు? నాకు మజాకా మీద నమ్మకం లేదు దొరా. ఎలా ఉంది మన సినిమా? తొందర ఎందుకురా, రివ్యూ మొదలు పెట్టు. నేను మీ ఆగతే ఆశిష్. ఈ ఛానల్లో వింత వింతగా మూవీ రివ్యూస్, అలానే బడ్జెట్ లో ట్రావెల్ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ స్టోరీ విషయానికి వచ్చేస్తే వైఫ్ లేని రావు రమేష్, మదర్ లేని సందీప్ కిషన్, వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటే తండ్రి కొడుకులని చెప్పొచ్చుగా. అదే 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 గోడకి ఒక మంచి ఫ్యామిలీ ఫోటో లేదని అంటే మన రావు రమేష్ అంశు వెంట, మన సందీప్ కిషన్ ఏమో రీతు వెంట పడడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మంచి మంచి లవ్ స్టోరీస్, మంచి కాదు చాలా రెగ్యులర్ ఎన్నో సినిమాల్లో చూసే లవ్ స్టోరీ ఇది. బట్ రావు రమేష్ మావయ్య అయితే కొట్టేసుకుంటుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. దీన్ని ఏమంటారు బాస్? ఆయన అయితే సేవియర్ ఆఫ్ ది లవ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ అయ్యేసరికి రెండు జంటల లవ్ సక్సెస్ అయిపోయింది. కానీ ఒకే ఇంట్లో ఉండడానికి రీతు అంశు అస్సలు ఒప్పుకోరు. మధ్యలో మురళీ శర్మ ఇచ్చే ఛాలెంజ్ తో సినిమాకి ఇంటర్వెల్ పడుతుంది. ఇంకా చాలా ఫన్ ఉంది. సో ఫైనల్ గా ఈ జంటలు కాదు అంశు అండ్ రీతు ఇద్దరు కలిసారా లేదా అన్నది, ఫ్యామిలీ ఫోటో గోడకి పెట్టారా లేదా అన్నది మీరు థియేటర్ లో చూసి తెలుసుకో. ఇంకేమైనా ఉందా? బయటికి పంపించేసేవాళ్ళ భయ్యా. నేను మాట్లాడినంటే మూవీ బాగా నచ్చినట్టుంది. నువ్వు పాజిటివ్స్ గురించి చెప్పు, నాలో ఉన్న ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే మన పీపుల్ స్టార్ సందీప్ కిషన్. ఇది ఎవడు పెట్టాడు? ప్రొడక్షన్ టీం పెట్టారు. కానీ ఈ సినిమాలో హీరో వేరే హీరోలు ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది. అంటే మన రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాగా. మేబీ డైరెక్టర్ ఆ క్వాలిటీస్ అడిగాడేమో. సందీప్ కిషన్ కి మంచి పొటెన్షియల్ ఉంది, కానీ ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడట్లా. ట్రస్ట్ మీ, ఇది సందీప్ కిషన్ ది అప్పుడే 30వ సినిమా అంటారు. లోపల గాబరా పడిపోతున్నారా. ఇంకా రెండో పాజిటివ్ మన రావు రమేష్ అంశు మధ్య ఉండే లవ్ స్టోరీ. ఈ 50+ ఏజ్ లవ్ స్టోరీని ఎక్కడ క్రింజ్ లేకుండా, మనమే సెటైర్స్ వేయకుండా రఘుబాబు గారే చాలా సెటైర్లు వేశారు. వాళ్ళకైతే లవ్ అంటారండి, మనలాంటి వాళ్ళకైతే బీపీఓ షుగర్ అంటారండి. ఈ ట్రాక్ కోసమైనా ఒక్కసారైనా ఈ మూవీ చూడొచ్చు. బట్ అంశు ఫ్లాష్ బ్యాక్ అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో బాలాజీ కోసం వెయిట్ చేసే స్నేహ ఉల్లాల్ క్యారెక్టర్ లా ఉంటది. ఇద్దరా పాజిటివ్ అంటే మన డైరెక్టర్. ఆగాగు, ఇంకా పాజిటివ్స్ ఓవర్. నేను ఛార్జ్ తీసుకునే పాయింట్ బాగుంటది, కానీ దానికి ఇచ్చే ట్రీట్మెంటే చాలా ఓల్డ్ గా ఉంటది. మందికి ఎంతో కొత్తగా తీస్తే బాగుంటది అనుకుంటారు, కానీ వీళ్ళు కమర్షియల్ ఎలిమెంట్ ఆ చక్రంలో అలా ఉండిపోతున్నారు. అంటే సిచ్యువేషన్ లేకుండా పాటలు వచ్చేయడాలు, సెకండ్ హాఫ్ లో స్టోరీ లేకపోతే ఏవో ఒక 2-3 ట్రాక్స్ పెట్టుకుని అటు ఇటు తీసుకుంటా పోవడాలు. అండ్ ఆ క్లైమాక్స్ లో అంత ఫోర్స్డ్ ఎమోషన్ అవసరమా? నాకైతే కనెక్ట్ అవ్వలేదు. స్టోరీకి వర్కౌట్ అవ్వచ్చు, బట్ మీరు సినిమా అంతా ఒకలా తీసుకొచ్చి క్లైమాక్స్ లో అంత ఎమోషన్ ఫీల్ అవ్వండి అంటే నేను ఫీల్ అవ్వలేదు భయ్యా. మీకు డైరెక్టర్ ప్రీవియస్ సినిమాలు ఎలా ఉంటాయో ఒక అంచనా ఉంటుంది కదా, అలాంటి సినిమాలు మీకు విపరీతంగా నచ్చేసాయంటే ఎస్, మీ గురించి ఈ సినిమా తప్పకుండా వెళ్ళి చూడండి. నాకైతే ఇట్స్ స్ట్రిక్ట్లీ యావరేజ్, అలా టైం పాస్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అంటే సినిమా అలా చూసి ఇలా మర్చిపోవచ్చు. ఫైనల్ గా మన రేటింగ్ ఏంటంటే అష్టానా చెమ్మానా, అంటే ఈ సినిమా కంప్లీట్ గా చెమ్మ. థ్యాంక్ యూ గాయస్, ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆగతాయి ఆశేష్. సుయోధన, మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యటము.